అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. చాలా సందేహాలు అయితే నాకు కామెంట్ అయితే చేస్తున్నారు. అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చాలామందికి వచ్చే కొన్ని సందేహాలు ఏమిటని అంటే, వరలక్ష్మి వ్రతం కలిసి ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే చేసుకోవాలా, లేదా ఎవరైనా కూడా చేసుకోవచ్చా? ఒకవేళ మేము ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించలేదండి, ఇప్పుడు కొత్తగా ఆచరించుకోవచ్చా? ఇంకా కలశాన్ని ఎలా పెట్టుకోవాలి, కలశంలో పెట్టినటువంటి వస్తువులను ఏం చేయాలి, ఇలా చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అందుకని నేను ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా పవిత్రమైనదండి. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ సౌభాగ్యం కోసమని తప్పకుండా ఆచరిస్తారు. వరలక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అఖండమైనటువంటి సౌభాగ్యం, అలాగే సిరి సంపదలు ఇవన్నీ కూడా కలుగుతాయని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. వరలక్ష్మీదేవి వ్రతం ఆడవారు మాత్రమే చేసుకునే వ్రతం అండి. చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి ఈ వరలక్ష్మి వ్రతం గురించి సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మీదేవి అమ్మవారే చెప్పారటండి. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎవరు ఆచరించుకోవాలి అని అంటే, వరలక్ష్మీదేవి వ్రతాన్ని స్త్రీలు అయితే ఆచరించుకోవాలండి. ఈ వ్రతాన్ని పెళ్లి అయిన వారు కానీ పెళ్లి కాని వారు కానీ నిర్వహించుకోవచ్చు. పెళ్లి అయిన వారు తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలండి. పెళ్లి కాని వారు మంచి భర్తను పొందడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరించుకోవాలి అని అనుకుంటారో, పెళ్లి అయిన వారు తమ భర్త యొక్క అనుమతిని, పెళ్లి కాని వారు తమ తండ్రి యొక్క అనుమతిని తీసుకోవాలండి. లేదు అంటే మీ ఇంట్లో ఎవరు పెద్దవారు ఉంటే వారి అనుమతిని అయితే తీసుకుని మీరు ఈ పూజను అయితే చేసుకోవాలండి. ఈ వ్రతాన్ని పెళ్లి అయిన వారు చేసుకుంటూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పూజలో కూర్చుని మీరు వ్రతం అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మాకు అలా కుదరదండి అనుకునేవారు, మీ భర్త యొక్క టవలు ఉంటుంది కదండి ఏదైనా, అది మీరు పూజలో పెట్టుకుని మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఇంకా ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించవచ్చా అని చాలా మందికి డౌట్ ఉందండి. వరలక్ష్మీదేవి వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు తప్పకుండా అయితే ఆచరించాలండి. ఒకవేళ మీకు ఈ సంవత్సరం అంటే కొత్తగా పెళ్లి అయిన సంవత్సరం కుదరకపోతే మీరు నెక్స్ట్ సంవత్సరం ఈ వ్రతాన్ని అయితే ఆచరించకూడదండి. అంటే మీకు పెళ్లి అయిన రెండో సంవత్సరం ఈ వ్రతాన్ని ఆచరించకూడదు. ఆ సంవత్సరం వదిలేసి మూడో సంవత్సరం మీరు ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఈ వరలక్ష్మి వ్రతం రోజు కుదరకపోతే మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చి ఈ 4 శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి. అంటే మొదటి సంవత్సరం అయితేనే, ఒకవేళ కొత్తగా పెళ్లి అయిన వారికి మొదటి సంవత్సరంలో కానీ మూడో సంవత్సరంలో కానీ ఈ వ్రతాన్ని చేసుకోవడానికి కుదరకపోతే వారు 5వ సంవత్సరాన్ని అయితే ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. అంటే బేసి సంఖ్యలు వచ్చేటటువంటి సంవత్సరాల్లో మీరు ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవాలి. ఇంకా అలానే కొత్తగా పెళ్లి అయిన వారు మొదటి వరలక్ష్మి వ్రతాన్ని అత్తగారింట్లో చేయాలా అమ్మగారింట్లో చేయాలా అని చాలా మందికి డౌట్ ఉందండి. అది మీ ఆచారం ఆనవాయితీని బట్టి ఉంటుందండి. కొత్తగా పెళ్లి వారు మొదటి శ్రావణ శుక్రవారాన్ని అమ్మగారింట్లోనే చేస్తారండి ఎక్కువగా. కొద్దిమంది అయితే అత్తగారింట్లో చేసుకుంటూ ఉంటారు. అది ఎవరి ఆనవాయిని బట్టి వారికి ఉంటుందండి. ఇంకా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మేము పెళ్లి కాకముందు అమ్మగారి ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకునే వాళ్ళమండి, కానీ పెళ్ళైన తర్వాత మా అత్తగారి ఇంట్లో వరలక్ష్మి వ్రతంలో కలసం పెట్టుకోవడం ఆనవాయితీ లేదండి. మరి మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించుకోవాలి అని అంటే, పెళ్లి అయిన తర్వాత అత్తగారింటి ఆచారం ఆనవాయితీలనే మనం ఫాలో అవ్వాలండి. మీ అత్తగారు ఏ విధంగా ఈ వ్రతాన్ని ఈ పూజను ఆచరించుకుంటారో మీరు అదే విధంగా ఈ వ్రతాన్ని పూజను ఆచరించుకోవచ్చండి. మీకు కలసం పెట్టుకోవడం ఆచారం లేకపోతే మీరు కలసం పెట్టుకోకుండా అమ్మవారికి కలసం ఒకటి లేకుండా పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఇంకా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మేము అమ్మవారి ఇంట్లో కానీ అత్తవారి ఇంట్లో కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు కూడా ఆచరించలేదండి, మరి మేము ఇప్పుడు కొత్తగా ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించుకోవాలి అని అనుకుంటున్నాము, మేము ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉందండి. మీకు అమ్మవారి పైన భక్తి శ్రద్ధలు ఉంటే మీరు అమ్మవారి పూజను చేసుకోవచ్చండి. ఈ పూజను చేసుకోవడానికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. మీరు కలసం పెట్టుకోవడానికి మాత్రమే ఆచారం ఆనవాయితీ అవసరం ఉంటుంది. మీకు ఆచారంలో కలసం పెట్టుకోవడం ఉంటే మీరు కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు కలసం పెట్టుకోకుండా అమ్మవారికి పూజను నిర్వహించుకోవచ్చు. ఇలా మీరు ఈ వ్రతాన్ని 1 సంవత్సరం కానీ 3 సంవత్సరములు కానీ 5 సంవత్సరములు కానీ ఇలా మీరు ఎన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు అయితే ఆచరించుకోవచ్చండి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా కంటిన్యూగా 3 సంవత్సరాలు అయితే చెయ్యాలండి. మనం ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేస్ అవి పెట్టుకుని అమ్మవారికి చీరలా కట్టుకుని మనం అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా చేసుకోవడానికి కూడా ఆచారం ఆనవాయితీ ఉండాలి అని అంటే వీటికి ఆచారం ఆనవాయితీతో పని లేదండి. ఇది మనం అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడం కోసం, అలంకరించుకోవడం కోసం, మన సరదా కోసం చేసుకునేది కాబట్టి దీనికి ఎటువంటి ఆచారం ఆనవాయితీతో అయితే పని లేదు. మనం ఇలా అమ్మవారి ఫేస్ అవి పెట్టుకుని అమ్మవారికి చీర అవి కట్టుకున్న అమ్మవారికి మనం పూజ అయితే చేసుకోమండి. మనం
పూజలో పెట్టుకున్నటువంటి అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఇంకా కలసం మానవై ఉన్నవారు కలసానికి పూజ చేసుకుంటారు. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతానికి మనం పూజా మందిరాన్ని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే మనం ఈ వరలక్ష్మి వ్రతానికి ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి. ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారని అంటారండి. మనం ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరించుకున్నప్పుడు మన ఇంట్లో ఎక్కడ కూడా దుమ్ము ధూళి బూజులు లాంటివి లేకుండా ఉండేలా అయితే చూసుకోవాలండి. ఇంకా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ చేసుకోవాలనుకునేవారు అమావాస్య కంటే ముందుగానే మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. లేకపోతే మనకి అమావాస్య ఆదివారం రోజు వచ్చింది కాబట్టి మీరు ఆదివారం సోమవారాల్లో మీరు ఈ ఇంటి పని అలాగే పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోండి. లేదండి మేము ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు పూజను నిర్వహించుకుంటాము అని అనుకునేవారు వరలక్ష్మి వ్రతం కంటే ముందుగా వచ్చే రోజుల్లో మీరు ఈ ఇంటి పని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. అంటే బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ మీరు ఇంటిని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఇంకా మంగళ శుక్రవారాలు చూసుకుని మీరు ఇంటిని పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించుకునే వారికి దగ్గరలో పీరియడ్స్ ఉన్నా లేదు అంటే వరలక్ష్మి వ్రతం రోజున మీకు పీరియడ్స్ 4వ రోజు కానీ 5వ రోజు కానీ ఉంటే మీరు పూజ చేసుకోవచ్చా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చా అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీకు ఈ వరలక్ష్మి వ్రతానికి పీరియడ్ డేట్ కనుక ఉంటే మీరు ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజే అమ్మవారికి ఈ పూజను అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే మీకు ఎప్పుడు కుదిరితే ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా మీకు ఈ వరలక్ష్మి వ్రతం రోజునే 4వ రోజు కానీ 5వ రోజు కానీ ఉంటే మీకు పీరియడ్ లో అప్పుడు మీరు ఈ పూజను ఆచరించుకోవచ్చా అంటే 4వ రోజున అయితే మీరు పూజను అయితే చేసుకోకూడదండి. ఇంకా 5వ రోజు పూజను చేసుకోవచ్చండి. అంటే మీకు బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతే మాత్రమే మీరు ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలండి. మీకు పీరియడ్స్ అనేవి 5th డేతో కంప్లీట్ అయిపోతే ఈ రోజున మీరు తలస్నానం ఆచరించి ఇంటిని శుద్ధి చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదండి మేము అమ్మవారిని శుచి శుభ్రంగానే పూజించుకుంటాము అని అనుకుంటే ఈ వారం వదిలేసి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఇంకా 3వ వారం 4వ వారం ఉంటుంది కదండి, ఈ 2 వారాల్లో మీరు అమ్మవారికి ఏ వారం కుదిరితే ఆ వారం మీరు పూజను చేసుకోవచ్చు. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ముందుగా మనం అమ్మవారికి పూజ చేయాలా గడపకి పూజ చేయాలా అని అంటే వరలక్ష్మి వ్రతం రోజున మనం సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత తలస్నానం ఆచరించి గడపకి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో అందమైన ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. ఆ తర్వాత మన ద్వారబంధాన్ని కూడా అందంగా అలంకరించుకోవాలి. ఈ రోజున మీరు సూర్యోదయానికంటే ముందుగానే గడపకి పూజ అనేది చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాలి. ఒకవేళ మీకు ఉదయం వేళల్లో గడప పూజ ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం కుదరకపోతే మీరు గడపకి పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మీరు సాయంత్రం ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి మీరు గడప పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. శ్రావణ శుక్రవారం రోజు మనం ముందుగా గడపకి పూజ ఎందుకు చేసుకోవాలి అని అంటే మనం గడపని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. ఇంకా వరలక్ష్మి వ్రతానికి మనకి పూజకు కావలసినన్ని పువ్వులు దొరకకపోతే మేము పువ్వుల రెక్కలతోటి అమ్మవారికి పూజ చేయవచ్చా అని అంటే మనం ఎప్పుడూ కూడా ఏ పూజ చేసినా కూడా పువ్వులను త్రుంచి వాటి రెక్కలతో పూజ అనేది చేయకూడదండి. అలా చేయడం చాలా పాపం అండి. మనం నిండు పువ్వులతోటే అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలి. పువ్వుకున్నటువంటి కాడలను తీసేసి ఆ పువ్వులతో మనం అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర పువ్వులు ఎక్కువగా లేకపోతే మీరు అక్షింతలతోటి అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోండి. ఈ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి మా దగ్గర అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేదండి. మేము అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి అని అంటే మీకు కలసం ఆచారం ఉంటే మీరు కలసానికే పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు కలసం ఆచారం లేకపోతే అమ్మవారి ఫోటో కానీ లేదు అంటే అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో విగ్రహం రెండూ లేకపోతే అప్పుడు మీరు ఒక చిన్న పసుపు ముద్దను తీసుకుని ఈ పసుపు ముద్దనే అమ్మవారిగా భావించి ఈ పసుపు ముద్దకి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎన్ని నైవేద్యాలను సమర్పించాలి అని అంటే మీరు మీ శక్తి స్తోమతను బట్టి మీరు అమ్మవారికి నైవేద్యాలను అయితే సమర్పించవచ్చండి. 1 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా ఈ సంఖ్యల్లో వచ్చే విధంగా మీరు నైవేద్యాలను అయితే తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. ఇంకా అమ్మవారికి నివేదించే నైవేద్యాల్లో నల్ల శనగలు ఉండేలా అయితే చూసుకోండి. అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలను మేము సమర్పించలేమండి అని అనుకునేవారు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లంతో తయారు చేసినటువంటి పొంగల్ని కానీ క్షీరాన్నాన్ని కానీ నివేదించవచ్చండి. ఇంకా ఈ వరలక్ష్మి వ్రతాన్ని వితంతువులు నిర్వహించవచ్చా అని అంటే మీరు ఈ రోజున ఈ వ్రతాన్ని నిర్వహించకూడదండి.
వ్రతంలా చేయకూడదు. మామూలుగా మీరు అమ్మవారికి ఇంట్లో మామూలుగా పూజనైతే చేసుకోవచ్చు, కానీ వ్రతం అయితే ఆచరించకూడదండి. మీరు మామూలుగా పూజ చేసుకున్న అష్టోత్తరం అవి చదివేటప్పుడు మీరు కుంకుమ పూజనైతే నిర్వహించకూడదండి. మీ ఇంటి ఆడబడుచు చేత కానీ మీ ఇంటి కోడల చేత కానీ కుంకుమ పూజనైతే చేయించవచ్చండి. ఇంకా వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే, ఈ రోజు శుక్రవారం కదండి, ఈ రోజు మనం పీఠం అయితే కదపకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శనివారం రోజు ఉదయాన్నే మనం మళ్ళీ అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలండి. శక్తి కొలది షోడశోపచార పూజన కానీ లేదు అంటే నిత్య దీపారాధన చేసుకుని మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అమ్మవారికి తాంబూలం అన్ని కూడా సమర్పించిన తర్వాత మీరు పీఠం అయితే కదపాల్సి ఉంటుందండి. నేను పూజ ప్రాసెస్ అనేది కూడా నేను వీడియో అయితే చేసి ఛానల్లో పెడతానండి, అందుకని ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత కలసాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉందండి. మనం కలసాన్ని పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత పీఠం కదిపిన తర్వాత ఈ కలసం పైన ఉంచినటువంటి బ్లౌజ్ పీస్ ని మనం మాత్రమే కుట్టించుకోవాలండి. అంటే మన ఇంట్లో ఉన్నవారు మనము మాత్రమే ఉపయోగించుకోవాలి. మనం బయట వారికి ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఇవ్వకూడదండి. అలాగే మనం అమ్మవారికి ఇక్కడ పసుపు కొమ్ము కట్టాం కదండి కలసానికి, ఆ పసుపు కొమ్ముని మనమే ఉంచుకోవాలండి. ఈ పసుపు కొమ్ముని రంగరించుకుని మనం ముఖానికి తాలిబొట్టుకి రాసుకోవచ్చు. అలాగే మనం కలసానికి లక్ష్మీ కాసు వేసాం కదండి, ఈ లక్ష్మీ కాసుని మనం ప్రతి సంవత్సరము కూడా ఈ లక్ష్మీ కాసుని ఉపయోగించాలి అని అనుకుంటే ఈ లక్ష్మీ కాసుని తీసుకుని మనం బీరువాలో అయితే దాచిపెట్టాలండి. లేదండి మేము ప్రతి సంవత్సరము కూడా ఈ రూపుని తీసుకుంటాము అని అనుకుంటే మీరు ఈ రూపుని మనం పీఠం కదిపిన తర్వాత మన తాలిబొట్టులో అయితే కట్టుకోవచ్చండి. ఇంకా కలసం పైన ఉంచిన గాజులను మనం మాత్రమే వేసుకోవాలండి, వాటిని ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా కలసంలో పెట్టినటువంటి కొబ్బరికాయను మనం ఏదైనా తీపి పదార్థం చేసుకోవచ్చండి, లేదు అంటే పారే వాటర్ లో వేసేయవచ్చు. ఇంకా కలసంలో పోసినటువంటి వాటర్ ని ఇల్లంతా కూడా చిలకరించుకుని మిగిలిన వాటర్ ని చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి, ఎవరూ తొక్కని ప్రదేశంలో. ఇంకా కలసంలో పెట్టుకున్నటువంటి మామిడి ఆకుల్ని అలాగే కలసానికి కట్టుకున్నటువంటి కంకణాన్ని పువ్వుల్ని వీటన్నిటిని కూడా ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో అయితే వేసేయచ్చండి, లేదు అంటే పారే వాటర్ లో వేసేయవచ్చు. ఇంకా కలసంలో వేసుకున్న కాయిన్ ని మనం బీరువాలో అయితే దాచిపెట్టుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా కలసం కింద వేసుకున్నటువంటి బియ్యాన్ని మనం ఏదైనా తీపి పదార్థం చేసుకుని ఇంట్లో వారంతా కూడా తినవచ్చండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలా, అలాగే మాంసాహారం తినకూడదా అని అంటే, మనం ఈ వరలక్ష్మి వ్రతం రోజు కలసం అవి పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించుకుంటాం కాబట్టి తప్పకుండా ఈ రోజు బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. అలాగే ఈ రోజున మాంసాహారం అస్సలు తినకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు మనం పూజలో పసుపు గణపతిని పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాం కదండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ పసుపు గణపతిని ఏం చేయాలి అని అంటే, ఈ పసుపు గణపతిని మనం ముఖానికి అయితే రాసుకోవచ్చండి, అలాగే తాలిబట్టుకు కూడా రాసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ పసుపు గణపతిని ఏదైనా వాటర్ లో నిమజ్జనం చేసేసి ఆ వాటర్ ని పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి, ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో అయితే వెయ్యాలి. తులసి మొక్కలో మాత్రం అస్సలు వేయకూడదండి గణపతిని. ఇంకా వరలక్ష్మి వ్రతంలో వాయనం ఎంతమందికి ముత్తైదువులకు ఇవ్వాలని చాలా మందికి డౌట్ అయితే ఉందండి. అది మీ శక్తిని బట్టి ఉంటుందండి. మీరు ఎంతమందికైనా వాయనం అయితే ఇచ్చుకోవచ్చు. ఒకరికైనా, ముగ్గురికైనా, ఐదుగురికైనా, 9 11 మందికైనా ఇలా మీరు ఎంతమందికైనా మీ శక్తిని బట్టి ఇచ్చుకోవచ్చు. ఇలా మనం వాయనం ఇచ్చేటప్పుడు మేము ఇంతమందికి బ్లౌజ్ పీసులను ఇవ్వలేమండి అని అనుకున్న వారు మీరు కనీసం ఒక్కరికైనా బ్లౌజ్ పీస్ ని ఇచ్చి మిగిలిన వారికి ఆకు, వక్క, అరటిపళ్ళు వీటిని అయితే తాంబూలంగా ఇవ్వవచ్చండి. ఇంకా ఏటు సూతకంలో ఉన్నవారు, అశౌచంలో ఉన్నవారు, రజస్వల కాలంలో ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చా అని అంటే వారు ఈ వ్రతాన్ని అయితే ఆచరించకూడదండి. వరలక్ష్మీదేవి వ్రతంలో అమ్మవారికి పెట్టినటువంటి వాయనాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదండి. ఆ వాయనంలో ఉన్న వస్తువులన్నీ కూడా మనమే ఉంచుకోవాలి. చీర, బ్లౌజ్ పీసు, బ్యాంగిల్స్ వీటన్నిటిని కూడా మనమే ఉంచుకోవాలండి, వాటిని ఎవరికి ఇవ్వకూడదు. ఈ రోజున మీరు ఎవరికైనా చీరను తాంబూలంగా ఇవ్వాలి అని అనుకుంటే మీరు పూజలో 2 తాంబూలాలను పెట్టుకుని ఒకటి అమ్మవారికి ఇచ్చి మరొకటి పెద్ద ముత్తైదువులకు ఎవరికైనా ఇవ్వవచ్చండి. అంతేనండి, విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.